ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినమనాడు దేవుడి వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 88వ అధ్యాయము 13వ వచనమును చూసుకుందాం. కోరావు కుమారులు రచించిన ఈ కీర్తనను మనము చూసుకుందాం. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అని వాక్యం సెలవిస్తుంది. ఏమంటున్నాడు ఇక్కడ అంటే, యెహోవా, నేను నీతోనే మనవి చేసుకుంటున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుంది అని అంటున్నాడు. అనగా ఏమిటి అని అనగా దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఎవరితో మనవి చేసుకున్నాలో సరి అయిన వారితోనే కోరావు కుమారులు మనవి చేసుకుంటున్నారు. ఎవరితో చేసుకున్నాలి అని అంటే సరిహైన వ్యక్తితో మనవి చేసుకున్నాలి, సహాయం చేసే వ్యక్తితో మనవి చేసుకున్నాలి, మనల్ని ఆదరించే వ్యక్తితో మనం మనవి చేసుకున్నాలి. కానీ మనం ఏం చేస్తామంటే మనకు కలిగిన ఇబ్బందుల ఇరుకులలో, మనకు కలిగిన వచ్చే ఆపదలలో మనము ఇతరులను చూస్తాం, స్నేహితులను చూస్తాం, అధికారులను చూస్తాం, బంధువులను చూస్తాం కదా. చిట్ట చివరికి మన కుటుంబంలో ఉన్న మన భర్త బిడ్డల్ని కూడా చూస్తాం. కానీ వారు అక్కడ అలా చేయలేదు. వారు ఏం చేశారంటే యెహోవాను చూశారు. వాళ్ళు విడిపించే దేవుణ్ణి చూశారు. ఎలా అనంటే తండ్రి అయిన దేవుణ్ణి వారు కనుగొన్నారు. తండ్రి అయిన దేవుడు వారిని విడిపిస్తారని వారు ఎరిగి వారు ఎవరికి మనవి చేయాలంటే కరెక్ట్ పర్సన్, రైట్ పర్సన్కు మాత్రమే వారు మొర్రపెట్టారు. ఆ రైట్ పర్సన్ ఎవరనంటే మన తండ్రి అయిన దేవుడై ఉంటున్నాడు. కాబట్టి మనవి చేస్తున్నారు. వాళ్ళు ఏమని మనవి చేస్తారు? ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను అంటున్నాడు. ఉదయ కాలములోనే వారు నిద్ర లేవగానే వారి పడకలలో నుండి ప్రభుల వారిని వారి ప్రార్థన ద్వారా ఎదుర్కొంటున్నారు. ఎలా అనంటే ఉదాహరణ తీసుకున్నట్లయితే ఇప్పుడు పెళ్లి కుటుంబంలో పెళ్లి జరుగుతుంది. పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కుమార్తెను మనం ఎదుర్కొని రావాలి అని అంటే మనము ఎలా వెళ్తాం? మేళతాళాలతో సైన్యముతో కలిసి సిద్ధపడి అలంకరించుకొని సిద్ధపడి వెళ్తాం. ఎలా ఎదురుకు రావడానికి? ఎందుకు? పెళ్లి కొరకు సిద్ధం అవుట కొరకు. పెళ్లికి సిద్ధమయ్యారు కాబట్టి పెళ్లి జరుగుట కొరకు ఎదురుకటానికి వెళ్తాం. ఆ ఎదురుకొచ్చేటప్పుడు అయితే ఇంకా మనము ఇలా దేవుణ్ణిలో మార్చబడక ముందైతే నగలు నట్రా కదా, మేకప్లు వేసుకోవడము, ఎన్నో రకాల అలంకరణ వేసుకొని ఉంటాం. అలా ఎదుర్కొంటకు ఎందరినో పిలుస్తాం, రండి 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 అని పిలిచి ఎదుర్కోవడానికి మనం వెళ్తాం. మరి అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే తండ్రి అయిన దేవుణ్ణి వారు ఎలానట ఉదయం వారి ప్రార్థన దేవుణ్ణి ఎదుర్కొంటుందట. అంటే వారు కూడా దేవుడి సన్నిధిలో మోకరిల్లినప్పుడు ప్రార్థించారు కదా. ప్రార్థించడమే కాదు, కోరావు కుమారులు రచించిన గీతాలు కూడా ఉన్నాయి. వారు పాటలు పాడారు, వారు వాయిద్యకారులు, వాయిద్యాలు కూడా వాయిస్తూ దేవుడికి ప్రార్థన ఎదుర్కొంటున్నారు. వారిని ఎలా ఎదుర్కొంటారు? ప్రభు, మమ్మల్ని విడిచిపెట్టుటకు వీల్లేదు ప్రభు, మమ్మల్ని కరుణించు అని ఉదయకాలము లేవగానే దేవుడి సన్నిధిలో వాళ్ళు ఆ విధంగా ముర్ర పెడుతున్నారు. అదే కీర్తన 5:3 కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ అంటే నా కంఠస్వరము నీకు ఉదయమున వినబడును అంటే నా కంఠము మొట్టమొదటగా ఎవరిని చూస్తుంది అని అంటే నా కంఠము నిన్ను చూస్తుంది. నా కంఠస్వరము, నా కంఠములో నుండి ఉదయకాలము నేను పడకల నుంచి లేవగానే నా కంఠస్వరము ఎవరిని పిలవట్లేదు, నా కంఠస్వరము ఎవరిని ఆశ్రయించట్లేదు, నా కంఠస్వరము దేనిని గురించి పలకట్లేదు. ఏం పలుకుతుంది? దేవుడి సన్నిధిలో, దేవాతి దేవుడి సన్నిధిలో దేవుణ్ణి స్తుతించడం మాత్రమే జరుగుతుంది. కానీ నా కంఠస్వరము ఉదయకాలమున నా కంఠస్వరము వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. హల్లెలూయా. ఏందట? ఉదయమున నా ప్రార్థనను నేను నీ సన్నిధిలో సిద్ధం చేశాను. అంటే ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి వస్తున్నాము అని తెలిస్తే, ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి మన ఇంటికి వస్తున్నామంటే ఏం చేస్తాం? మనము నానా విధముల వంటకాలు మనము సిద్ధపరుస్తాం. వారి కొరకు వారికి కావలసిన రుచికరమైన పదార్థములను మనము ఎలా అనంటే కష్టతరము అనుకోకుండా ప్రేమతో వాటిని సిద్ధపరిచి వారి రాకడ కొరకు మనం చూస్తాం. వారు వచ్చి రాగానే ఆ వాటినన్నిటినీ వారికి వడ్డిస్తాం. వడ్డించే ముందు ఎలా వడ్డిస్తామంటే కొసరుతూ వడ్డిస్తాం. ఇంకొంచెం ఎలా ఉంది, టేస్ట్ అయిందా, బాగుందా అని. ఎందుకు అడుగుతున్నారంటే వారిని ప్రేమించారు, వచ్చేవాళ్ళు
వీరికి అతిథులై ఉంటున్నారు, ప్రియమైనటువంటి అతిథులై ఉంటున్నారు. వారు వస్తున్నారని తెలియగానే వారి కొరకు సిద్ధపరిచిన బస అయి ఉంటుంది ఇది. కాబట్టి వారికి అంతగా సిద్ధపరిచినప్పుడు మరి మన తండ్రి అయిన దేవుణ్ణి, ఉదయకాలము సర్వశక్తి గల దేవుణ్ణి, సర్వలోక నాదుణ్ణి కదా మనము ఎలా వేడుకునాలి, మన ప్రార్థన ఎలా ఉండాలి? రాత్రి పడకలతోని లేవక ముందే, పడకలలో ఉంటుండగానే రేపు ఉదయకాలము ఏ విధంగా ప్రార్థించాలి, రేపు ఉదయకాలము దేవుడి సన్నిధికి నేను మొట్టమొదటగా నా కంఠములు తీసుకొని, నా కంఠ స్వరాన్ని తీసుకొని వెళ్తుండగా నేను ఏమి సిద్ధపరచుకునాలి, ఎటువంటి సిద్ధపరచాలి, సిద్ధపరిచిన ప్రతిదీ అతిథికి భోజనం వడ్డించినట్లు ప్రభు సన్నిధిలో ప్రభుకు ఎలా అమూల్యంగా ఆ ప్రార్థన విన్నపములు నేను తెలియపరచాలి, ప్రభుకు ఆ ప్రార్థన విన్నపములు ఏ రీతిగా ప్రేమతో తెలియపరచాలి, ఏ రీతిగా అధికారంతో నేను ఆయనకు బయలుపరచాలి, ఆయన నాకు బయలుపరుస్తున్న దాన్ని స్వీకరించుటకు నేను ఎలా శక్తితో నిలబడాలి, ఎలా నేను సిద్ధపడి ఉండాలి అని ప్రార్థనను సిద్ధము చేసి ఆయన సన్నిధిలో గనక మనము కూర్చున్నట్లయితే ప్రభుల వారు మనల్ని చూస్తకు సమర్థుడై ఉంటున్నాడు, మనల్ని చూస్తకు ప్రేమామయుడై ఉంటున్నాడు, జాలి దయ కనికరం గల దేవుడై ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడి సన్నిధిలో ప్రార్థించిన వారిని దేవుడు చూడనై ఉంటున్నాడు. నా నామమున ప్రార్థన చేయండి అని అంటున్నాడు ఆయన. ఆయన పేరిట ప్రార్థన చేసిన ప్రతి వాని ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. కానీ ఇందులో శ్రేష్టమైన ఉంటున్నాయి. మొట్టమొదటగా ఇవ్వడము వేరు, తర్వాత ఇవ్వడము వేరు. ఎలా సిద్ధపరిచారో ప్రార్థన, అలా సిద్ధపరిచినప్పుడు ఇక్కడ అంటున్నాడు దేవుడు వాక్యము, నేను నీకు సిద్ధపరచుదని అంటున్నాడు. అదే కీర్తన 32వ చూసుకున్నట్లయితే, యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. హల్లెలూయా. ఏం జరిగింది ఈ ప్రార్థన చేత? ఈ ప్రార్థన చేత ఏం జరిగింది? మొర్ర పెట్టాడు. తనకు కలిగిన అనారోగ్య పరిస్థితిలో, ఆయనకు కలిగిన ఇరుకులో ఇబ్బందులు మొర్ర పెట్టాడు. మనకు కూడా కలుగుతున్న ఇరుకు ఇబ్బందులలో మనము చూసేది లోకం వైపు కాదు, లోకంతో చేస్తున్న సహాయం వైపు కాదు. మొట్టమొదటగా మనకు ఏదైనా శ్రమ వచ్చిందా, ఏదైనా అనారోగ్యం కలిగిందా, అర్జెంటు కావాల్సిన ప్రాబ్లం తీరవలసిన అవసరత మనకుందా, మనం ఎలా ఉండాలంటే మొట్టమొదటిగా మనం ప్రార్థన చేసే ప్లేస్కి వెళ్ళాలి. మొట్టమొదటగా మోకాళ్ళ మీద ఉండాలి, ప్రభు సహాయం కోరుకోనాలి, ప్రభువుకు మొర్ర పెట్టాలి, మొర్ర పెట్టి ఆయన సహాయమును మనం వేడుకోనాలి. మొర్ర అనగా ఏంటంటే లబో లిబో లబో లిబో అని మొత్తుకోవడం మొర్ర అనగా. అలా మొర్ర పెట్టి నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అని అడిగినప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు. అప్పుడు అంటున్నాడు, నేను నీకు మొర్ర పెట్టి తిని నీవు నన్ను స్వస్థపరిచితివి అంటున్నాడు. ఇంకా దావీదు కీర్తనలో చూసినట్లయితే కీర్తనకారుడు అంటాడు, తెల్లవారక మునుపే మొర్ర పెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. ఎప్పుడట? చీకటితో ఉన్నప్పుడే మొర్ర పెట్టాడు ఆయన. దావీదు గారు చీకటితో ఉన్నప్పుడే మొర్ర పెట్టాడు. మొర్ర పెట్టినప్పుడు ఆయన దేవుడిచ్చిన మాట మీద ఆశ పెట్టుకున్నాడన్న మాట. మనము కూడా ఈ సంవత్సరం కొరకు నూతనమైన సంవత్సరంలో వాగ్దానములు తీసుకున్నాం. ఈ గ్రంథమే ప్రవచనాల గ్రంథము కాబట్టి నిత్యము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆ వాగ్దానం మీద మనం ఆశ పెట్టుకొని ప్రభు సన్నిధిలో ఏమి చేయాలనంటే, తెల్లవారక ముందు అంటే చీకటితోనే ఉండగా ప్రభువుని ఎదుర్కొనాలి. మొట్టమొదటగా మేము ఎదుర్కొంటాం, మొట్టమొదటగా తనను ఆరాధిస్తాం, మొట్టమొదటగా దేవుడు మాకే సహాయము చేయాలి, మొట్టమొదటగా దేవుడికి నా స్వరము వినబడాలి, దేవుడి సహాయం నాకు రావాలని ఆశ పెట్టుకొని, ఆయన ఇచ్చిన మాట మీద ఆశ పెట్టుకొని మనము కూడా చీకటితోనే ప్రార్థన ఆరంభించాలి. చీకటితోనే వెలుతురు రాకముందే దేవుడి సన్నిధిలో మనము మొర్ర పెట్టాలి. మొట్టమొదటి సమయం దేవుడికి ఇవ్వాలి. మనము ఇక్కడ అంటున్నాడు, దేవుడు మాట సెలవిస్తుంది. ఏమంటున్నాడు? ఎలా అంటున్నాడు? ఆశ పెట్టుకొని ఉన్నాను. ప్రార్థన ఎలానట? అత్యంత శక్తిగలమైనది. కాబట్టి ప్రార్థన ఎటువంటిది? ఆయన మొర్ర పెట్టారు. ఎలా మొర్ర పెట్టాడు? ఆ ప్రార్థనకి ఎలా విలువ ఉందంటే, ఆ ప్రార్థన అత్యంత శక్తి గలది. ఎలా అత్యంత శక్తి గలది అంటే, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మార్చుటకు శక్తి గలది కదా. హిజ్కియాకు రోగము కలిగింది. మరణకరమైన రోగము కలిగినప్పుడు ఆయన గోడ తట్టు తిరిగాడు. అంటే ప్రభు తట్టు తిరిగి ఆయన మొర్ర పెట్టాడు దేవునికి. నీ సన్నిధిలో నేను నడిచింది నిలిచింది జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థించాడు. ఆయన ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? నడిమిసాలకు మరల తిరిగి యెషయా ప్రవక్త రాకముందే ఈ ప్రార్థన పరలోకం చేరింది. ఆ ప్రార్థనకు జవాబు త్వరగా వచ్చింది. ఆయన మరణ శాసనము రద్దు చేయబడినది కదా. అంటే ప్రార్థన ఉన్న శక్తి బహు బలమై ఉంటుంది. ఆ ప్రార్థన చేయవారు ఎవరంటే పరిశుద్ధులు, ఆయన నామం పెట్టబడిన వారు, ఆయన పిలుచుకున్న వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, నిత్యము తన మీద ఆశ పెట్టుకున్న వారు, తన కంఠస్వరము ప్రభుకే వినబడాలి, మొట్టమొదటిగా చీకటితో నేను స్తుతించాలని ఆసక్తి కలిగిన వారి ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. ఎందుకో తెలుసా? ఆసక్తి కలిగిన ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడంటే, దేవుడి యందు మనము విశ్వసించి చేస్తున్న ప్రార్థన, ఆశపడి కాదు, ఆసక్తితో చేస్తున్నాం కావాలి అని. ఆశ అందరం పడతాం, కానీ అందులో ఆసక్తిగా ప్రార్థించడం, ఆసక్తి కలిగి
దేవుణ్ణి వెంబడించడం అనేది బహుశ్రేష్టమైనది, అమూల్యమైనది ఉంటుంది. ఆ అమూల్యమైన ప్రార్థన చేయుటకు దేవుడు మనల్ని బలపరచునుగాక. ఇక్కడ అంటున్నాడు ఏమని? శక్తివంతమైన ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ ఆయుధంలా ఉంటుంది. ఆ ప్రార్థన ఎలా ఉంటుంది అని అంటే ప్రభు సన్నిధిలో మోకరించామా, ప్రభువుకు మనకు సంభాషణ జరుగుతున్నప్పుడు మనల్ని వెంబడిస్తున్న ఈ లోకంలో ఉన్న దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, ఆకాశం దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, శత్రువు, కీడు, మనుషుల కపటోపాయము, సాతాను మంత్ర బాణమతి విద్యలు సమస్తమును అవి మనల్ని వెంటాడుతున్న సమయంలో ప్రార్థనలో మనము మోకరిల్లామా, వాటికి గడగడలాడతాయి. అవి గడగడలాడుతున్నప్పుడు ప్రార్థన మనకు ఒక ఆయుధము, ఒక బలమైన ఆయుధము, ఒక యుద్ధాయుధమై ఉంటుంది. మనకు ప్రార్థన ఎలా ఉంటుందంటే ఆయుధం వల్ల, ఒక బాణం వల్ల ఉంటుంది. మనం మొర్ర పెడుతున్నది సర్వశక్తి గల దేవుడికి, సైన్యములకు అధిపతికి, యుద్ధములను చేసే దేవుడికి, యుద్ధములను మాన్పే దేవుడికి. కాబట్టి మన ప్రార్థన యుద్ధాయుధం వల్ల దేవుడి సన్నిధిలో నిలబడి ఉండాలి. ఎలా అంటున్నాడు? ప్రార్థన దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అంటే ధూపం వల్ల చేరాలి. ధూపం వల్ల చేరుటకు మనం ఎలా ఉండాలంటే మన ప్రార్థన ధూప వాసన ఎలా ఉంటుంది? సువాసన ఉంటుంది. ప్రార్థన అగ్గి మీద, ఆ నిప్పుకల మీద వేసిన ఆ గుగ్గిలము శ్వాసనతో బయట వెళ్తుంది. మన ప్రార్థన కూడా మనం మోకరిల్లామా, మన హృదయం అనే బలిపీఠాన్ని ఎప్పుడు పరిశుద్ధంగా ఉంచుకునాలి, పవిత్రంగా ఉంచుకునాలి. అందులో దేవుడి ఆత్మ మంటను నింపుకునాలి. అప్పుడు మనం ప్రార్థించినప్పుడు ఆ మంటలో ఆ ప్రార్థన ధూపం వలె దేవుడికి సువాసన వలె శ్రేష్టమైన బలిగా అర్పించబడుతుంది. ఎప్పుడు పరిశుద్ధ బలి కదా, పవిత్రమైన బలి అప్పుడు అర్పించబడుతుంది. ఆ మాటలన్నీ దేవుడి సన్నిధికి ఎలా నట సమృద్ధిగా చేరుతాయి. ఎలా అంటే నిష్కలంకంగా చేరుతాయి అన్నట్టు, అడ్డు లేకుండా చేరుతాయి. అప్పుడు దేవుడి సన్నిధికి ధూపం వల్ల చేరనై ఉంటుంది. ఉదయకాలం ప్రార్థన ఎవరు వింటారంటే దేవదూతలు తీసుకొని వెళ్తారు. రెయ్యి మొదటి జామున ప్రార్థన దేవదూతలు, ఆ సందర్భంలో దూతలు ఎక్కుతూ దిగుచూ ఉన్నాయి. అప్పుడు ఎవరు? యాకోబు గారు అలా నిద్రపోతున్నప్పుడు దేవుడి దూతలను ఎక్కుతూ దిగుతూ ఉండడం చూడలే. రాత్రికాల సమయంలో దేవుడి వాక్యం సెలవివ్వట్లేదా? కాబట్టి అలా దూతలు తిరుగుతాయి అన్నట్టు. ఆ సమయంలో మన ప్రార్థన దేవుడికి దూతలు తీసుకొని వెళ్తాయి ధూపము వలె. ఇక్కడ మాట ఏమని? తీసుకొని వెళ్ళును, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలువ కడువుకి ప్రార్థించమని ప్రభువు ఎందుకు సెలవిచ్చాడంటే ఏది జరిగినా రాత్రికాల సమయంలో జరుగుతుంది. కుట్ర కుతంత్రాలు జరిగేవి, చీకటి కార్యాలు, బాణమతి, ప్రతి చీకటి జరిగేదంతా రాత్రికాల సమయంలో జరుగుతున్నాయి. కాబట్టి వాటన్నిటిని జయించుటకు రాత్రికాలం మెలకువగా ఉండి ప్రార్థించాలి. ప్రార్థనలో పోరాడుతూ ఉండాలి. యుద్ధాయుధం వలె దేవుడి ప్రార్థనను ఆయుధంగా పట్టుకొని మనం అలా పరిగెడుతుండగా దేవుడు మన పక్షము నిలబడి మన చుట్టూ ఉన్న వ్యతిరేకతలను కూల్చి శత్రువైన సాతానును పడద్రోసి అంధకారం తొలగించి వేసి వెలుగైన దేవుడు మనల్ని ఆయన మహిమతో కప్పరై ఉంటున్నాడు. మహిమతో కప్పినప్పుడు వెలుగైన దేవుడు మనల్ని రక్షించుటకు ఆయన సమర్థుడు అయి ఉంటున్నాడు. ప్రార్థించుట కదా. అదే చూసినట్టయితే దానియేలు కూడా ప్రార్థించాడు. దానియేలు గారి మీదకి వచ్చిన కక్ష, ఈర్ష సామాన్యమైనది కాదు. అతనికి కూడదు అనే జారీ అయింది ఆజ్ఞ. ఆయనను సరే ఆయన తెగించి ప్రార్థించాడు. ఎందుకో తెలుసా? ఆయన కొరకు నిలబడ్డ దేవుని కొరకు, ఆయనను రక్షించే దేవుని కొరకు, ఆయనను పుట్టించిన దేవుని కొరకు, ఆయనను రక్షిస్తున్న దేవుని కొరకు అమ్మబడ్డ ఆ దేశంలో కూడా దానియేలు ముమ్మారు దేవుడికి ప్రార్థించాడు. ఆజ్ఞను ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన ప్రార్థించాడు. ప్రార్థించిన సమయంలో మరొక పర్యాయమైన ఎలా అంటే ఇలా జరిగిన తర్వాత ఆయన సింహాల బోన్లోకి వెళ్ళాడు. సింహాల బోన్లోకి వెళ్ళినప్పుడు ఈ ప్రార్థన ఏ ప్రార్థన అయితే తెగింపు కలిగి, త్యాగము కలిగి, దేవుడే నాకు కావాలి నా, అలా దానియేలు దేవునికి ప్రార్థించాడు. కాబట్టి ఆ ప్రార్థన ఆత్మ ఆయనకుంది. ఆ ప్రార్థన ఆయుధం నెత్తిపట్టినప్పుడు సింహాల నోలను సహితము మూసివేసి, సింహాలు ఆగుతాయా? ఆకలితో ఉన్న సింహాలను వదిలిపెట్టినప్పుడు ఆగుతాయా? కానీ సింహాలను సైతం ఆపింది. అలా ప్రార్థన పరులకు పరిశుద్ధ గ్రంథంలో ఎందరో ఉన్నారు. ఇప్పుడు కూడా మనం చూస్తే విశ్వాస వీరులలో కూడా చాలా మంది ఉన్నారు. అన్నమ్మ తల్లి చేసింది ప్రార్థన ఒక ప్రవక్తని ప్రపంచానికి అందించింది. ఆ ప్రార్థన శక్తి అంత గొప్పదై ఉంటుంది కదా. ఎస్తేరు చేసింది ప్రార్థన, ఆ ఉపవాస ప్రార్థన, ఆ ప్రార్థన పట్టు వదలకుండా చేసింది. ఆమె యూదులను అందరినీ రక్షించుకోగలిగింది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే శత్రు సైన్యాన్ని కూడా ఆ ప్రార్థన ఆపివేసింది. ఎలానో తెలుసా? ఆ ప్రార్థన శత్రు సైన్యాన్ని ఆపివేయడం దాని ముందున్నది అంటే దేవుని యుద్ధాయుధములు ఉన్నాయి, ప్రార్థన ఆయుధములు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అదే విధంగా చూసుకున్నట్లయితే చాలా మంది
సమాధిని మనం చూసుకుంటాం. యోబు గారు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించాడు. ఆ ప్రార్థన ఆయన పోగొట్టుకున్న సమస్తం ఇచ్చింది. ఆ ప్రార్థన దేనితో కూడింది? సహనముతో కూడిన ప్రార్థన, సహనముతో కూడిన నిరీక్షణ, సహనముతో కూడిన విశ్వాసము. ఈ ప్రార్థన యోబు గారు చేశారు. సమస్తం ఆ సహనమును బట్టిన చేసిన ప్రార్థనను బట్టి ఆ పోగొట్టుకున్న సమస్తమును ఆయన పొందుకోగలిగాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఎందరో ఉన్నారు. ప్రార్థన ఎంత విలువైంది, ప్రార్థన ఎంత శక్తివంతమైంది, ప్రార్థన ఎంత బలమైనది. మృతతుల్యమైన గర్భాన్ని తెరిచింది, మృత్యువ్యాత పడ్డ వారిని విడిపించింది ప్రార్థన. అదే నా గర్భంలో పుట్టిన నా చిన్న కుమారుడు కూడా గర్భంలోని మరణించినప్పుడు కూడా ప్రార్థననే లేపింది. ఎందుకనంటే ప్రార్థన చేస్తున్నది ఎవరికి? సర్వశక్తి గల దేవునికి. ఆ ప్రార్థన వింటున్న వారు ఎవరు అనంటే సజీవుడై వింటున్నాడు. జీవం కలిగిన దేవునికి మనం ప్రార్థిస్తున్నాం. మనము ప్రార్థించేది మనుషులకు కాదు, ఒక సర్వశక్తి గల దేవుడికి, పుట్టిస్తున్న దేవుడికి, జీవాయువిస్తున్న దేవుడికి, జీవజల నదులను పారజేసే దేవునికి మనం ప్రార్థిస్తున్నాం. మన ప్రార్థన అలా ఉండాలి. మన ప్రార్థన గనక దేవుడి సన్నిధిలో బలమును ధరించుకొని, శక్తిని ధరించుకొని, భక్తిని ధరించుకొని ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో ఎలా ఉంటుందనంటే దేవుడి కార్యము జరిగేంత మట్టుకు కూడా ప్రార్థన కొనసాగుతూనే ఉంటుంది. యెహోషువ చేసిన ప్రార్థన సూర్య చంద్ర నక్షత్రములను ఆపింది. నీతి సత్యములు అలంకరణగా ధరించుకున్నప్పుడు, హృదయము మండుతున్నప్పుడు, ఆ మండుతున్న హృదయములు దేవుడి సన్నిధిలో కుమ్మరించినప్పుడు, ప్రార్థన ధూపం వల్ల వెళ్ళినప్పుడు కార్యాలు ఎందుకు కావండి? తప్పకుండా జరుగుతాయి. హృదయమును సరి చేసుకొని ప్రార్థన సిద్ధము చేసి కాస్తే ప్రభువు మన ప్రార్థన ఆలకించన ఇంటున్నాడు. మోసే చెయ్యెత్తి చేసిన ప్రార్థన ఎవరిని ఆపింది అనంటే, మోసే చెయ్యెత్తి ప్రార్థించినప్పుడు అమాలేకీయులను ఓడగొట్టింది ప్రార్థన. మోసే చెయ్యి దించినప్పుడు అమాలేకులను గెలిపించింది. కానీ చెయ్యెత్తి చేసిన ప్రార్థన ఎలా సైన్యాలను గెలిపించిందో తెలుసా? అలా మనము కొడితే కాలంలో చెయ్యెత్తి దేవుడి సన్నిధిలో చేతులెత్తుడ సాయంకాలం నైవేద్యం వల్ల దేవుడి సన్నిధిలో మొర్ర పెట్టాలి. మనము చేసే ప్రార్థన కూడా దేవుడు కార్యములు చేయుటకు సమర్థుడైంటున్నాడు. ప్రతి విషయంలో దేవుడు చూస్తాడు. నేను చెప్తున్న వారు కొందరే ఉంటున్నారు, ఎందరో ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థనా వీరులు, విశ్వాస వీరులు మన మధ్యలో కూడా జీవిస్తున్నారు, సజీవ సాక్షులుగా ఉంటున్నారు. కాబట్టి వారిని చూసి మనము ప్రార్థన ఎలా చేయాలి, వారి కార్యాలు ఎలా జరగాలంటే ప్రభు సన్నిధిలో మనము గోజాడాలి, మనము వెతకాలి, మనము కూడా ప్రభువును వెంబడించాలి. నిత్యము కార్యం అయ్యేంత వరకు వెంబడించాలి. ఎందుకు? పసిపిల్లలు తల్లిని తండ్రిని ఎలా మొండికేసి తల్లిదండ్రి దగ్గర నుంచి లాక్కుంటారో దేవుడి సన్నిధిలో కూడా మనము మొండిగా ప్రార్థించాలి, మొండికి తెగి ప్రార్థించాలి. కావాలి, రావాలి, నాకు కావాలి ఇది అని ప్రభుల వారి దగ్గర అడుగుతున్నప్పుడు పిల్లలు తండ్రిని అడుగుతారు కదండి. తండ్రి పిల్లలు కాకపోతే ఎవరికి ఇస్తారండి? మనకే ఇస్తారు మన తండ్రి. కాబట్టి మన తండ్రికి మనం ఎలా అడగాలంటే హక్కు అధికారముతో అడగాలి. మాకు ఇది కావాలి ప్రభు అని. అప్పుడు దేవుడు మనకి ఈయన వింటున్నాడు. ఇటు మాటని బట్టి దేవుడు ప్రార్థించుటకు ఈ వాక్యము వింటున్న మనందరి హృదయాల్లో దేవుడు స్థిరపరచబడి బలపరిచి ఇటువంటి ప్రార్థన చేయుటకు మన మీద దేవుడు ప్రార్థనాత్మను ఉంచును గాక. యేసయ్య ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్.